అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను ఒక్క ఉల్లిపాయ 2 వెల్లుల్లిపాయలతోని పచ్చడి చేయబోతున్నానండి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 స్పూన్ల మినపప్పు వేసుకోవాలి. తర్వాత 3 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. క్వాంటిటీ కరెక్ట్ తీసుకోవాలండి. 3 స్పూన్లు మినపప్పు అయితే 3 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. వీటిని కాస్త వేయించుకుందాము. కాస్త దూరగా వేగాలి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత కొంచెం మెంతులు వేసుకోవాలి. తర్వాత పొట్టు తీసినటువంటి వెల్లుల్లిపాయలని వేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి వేయించుకుందాము. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వేయించుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు రుచికి తగ్గట్టు కారం, మీరు ఎంత కారం తినగలరో దానికి అనుగుణంగా ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి కూడా వేగిపోయింది. ఇప్పుడు పులుపుకు తగ్గట్టు చింతపండు వేసుకోవాలి. మీరు ఎంత పులుపు తినగలరో దానికి అనుగుణంగా చింతపండు వేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. అన్నిటినీ కూడా బాగా దూరగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారినటువంటి ఈ పప్పులన్నిటి కూడా వేసుకోవాలి. మూత మూసి గ్రైండ్ చేసుకుందాము. చూద్దాం. చూడండి, ఈ విధంగా మెదిగిన తర్వాత ఇప్పుడు మనకి నీళ్ళు వేసుకొని పచ్చడి రుబ్బుకుందాం. ఎక్కువ వేసుకోకండి, తగినన్ని మాత్రమే నీళ్ళు వేసుకొని ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. స్మూత్ పేస్ట్ వచ్చేటట్లు మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకుందాం. తాలింపు మాడనీయకండి. తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు వేసుకుందాము. మనకి కూరలు, రసము, పప్పు అలాంటి రోజు తిని బోర్ కొట్టినప్పుడు ఇలా చట్నీ చేసుకొని తింటే ఆహా భలే ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఆనియన్ కలర్ మారేంత వరకు మనము వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాం. టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని దూరగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత మనము కొద్దిగా పసుపు వేసుకుందాము. ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. మిక్సీకి వేసుకున్నటువంటి పచ్చడిని తాలింపులో వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. వారం రోజులు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. పూరి, దోశ, అన్నము, చపాతీలోకి అదిరిపోతుంది ఈ పచ్చడి. అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. చివరిగా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అంతా ఒకసారి బాగా కలుపుకుందాము. గుమగుమలాడిపోతుందండి పచ్చడి. రెడీ అయిపోయింది పచ్చడి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.